అధికారం దూరమయ్యాక సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా? కవితకు ఇప్పటికైనా రాష్ట్రంపై సోయి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఆమె ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేది. ప్రభుత్వ చీఫ్ బీర్లా ఐలయ్య ఏంటిది సామాజిక తెలంగాణ అంటుంది కదా. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ బీసీ ఎస్టీలతో కూడిన తెలంగాణ. ఏమంటుంది? భౌగోళికంగా మనకు తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల చేతికి అధికారం రాలేదు. కాబట్టి మీ అందరి ముందు నేనుండి ఈ సామాజిక తెలంగాణ కోసం కొట్లాడతా అని కవిత గారు ఒక మేక వనిన పులిలాగా మనల్ని నమ్మిస్తున్నారు. గొర్రెల గుంపుకు అంతా తోడేళ్ళని పెడితే తోడేలు గొర్రెలను కాపాడుతుందా? లేకపోతే మేకల గుంపుకు అంతా ఇదే పులిని పెడితే పులి మేకల గుంపును కాపాడుతుందా? ఆకలైనప్పుడల్లా ఒక మేకను చంపుకొని తింటుంది. ఉన్నది కదా ఆల్రెడీ. ఒక నక్క ప్రమాణం చేసిందట, ఇక తోటి జంతువులను ఎప్పుడు వంచనని. ఒక పులి ప్రమాణం చేసిందట, తోటి జంతువులను ఎప్పుడు ఇక చంపుకొని తిననని. ఇది నమ్ముతున్న గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి అని ఒక రైటర్, మన కరీంనగర్ రైటర్ రాసిండు. ఏది నక్క ప్రమాణం చేస్తే ఎవడన్నా నమ్ముతాడా? నక్క బుద్ధే మోసం చేయడం, పులి బుద్ధే వేటాడి చంపడం. తోడేళ్ళు అనేటియే నమ్మక ద్రోహులు. ఈ తోడేళ్ళు చేసిన ప్రమాణం, పుల్లు చేసిన ప్రమాణం, నక్కలు చేసిన ప్రమాణం గొర్రెలు ఇంటే ఈ గొర్రెల పుర్రెలు ఎగిరిపోతాయి. అలాంటి ఓ తోడేలే, అలాంటి ఓ నక్కే, అలాంటి ఓ పులే కవిత గారు. దొరలు సామాజిక తెలంగాణ తీస్తారా? ఎట్లా సాధ్యం అది? అసలు నువ్వు కొట్లాడమేంది ఎస్సీ బీసీ ఎస్టీల కోసం? ఎస్సీ బీసీ ఎస్టీల అధికారం కోసం ఎస్సీ బీసీ ఎస్టీలే కొట్లాడాలి. సరే, నువ్వు కొట్లాడి ముఖ్యమంత్రిని ఎస్సీనో బీసీనో కూర్చోబెడతావా? అది బీఆర్ఎస్ నుండి చేస్తావా కవిత గారు, లేకపోతే ఇదేమైనా కొత్త పార్టీ పెట్టి చేస్తారా? ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. ఎవరిని నమ్మిద్దామనిది? ఇది మన బీర్లా ఐలయ్య కుర్మ బిడ్డ, కుర్మ కులస్తుడు. ఆయన అడిగింది కరెక్టే. ఇప్పుడు సోయ వచ్చిందా మీకు? కవిత గారు 11 సంవత్సరాలుగా మీకు బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు, సమన్యాయం లేదు అనేది మీరు గుర్తించలేదా? మీ అధికారం పోయినాక ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలనే సోయ వచ్చిందా అని మంచి ప్రశ్న వేసింది ఆయన, ఓ బీసీ బిడ్డగా. కాబట్టి రెడ్లు కానీ దొరలు కానీ సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతున్నారంటేనే వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవడానికి, వాళ్ళు అధికారం చేపట్టడానికి ఇదొక డ్రామా, ఇదొక వ్యూహం. అంతే తప్పించి గొర్రెలను ఏ పులి కాపాడది, గొర్రెలను ఏ తోడేలు కూడా కాపాడది. వాళ్ళకి ఆకలైనప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఈ గొర్రెలను బలి తీసుకుంటాయి. అట్లనే మన ఓట్ల కోసం ఇప్పుడు కవిత గారు ఆడుతున్న ఒక డ్రామా మాత్రమే తప్పించి కవిత గారికి సామాజిక తెలంగాణ అంటే అర్థం కూడా తెలియదు. సామాజిక తెలంగాణ అనే అర్థం తెలిస్తే ఇమీడియట్లీ మీ నాయన ఈ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆ బీసీలకో, ఆ ఎస్సీలకో, ఎస్టీలకో ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. మీ అన్నకు కూడా అర్హత లేదు, నీకు కూడా అర్హత లేదు, మీ బావగారైన హరీష్ రావు గారికి కూడా అర్హత లేదు. మొత్తం మంత్రి పదవులు మీ చేతుల్లోనే, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీ చేతుల్లోనే, మొత్తం ఐటీ వ్యవస్థ మీ చేతుల్లోనే. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నలుగురే అన్నట్టుండే కదా మొత్తం. కాబట్టి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ లీడర్కు లేదు. అది ఒకవేళ ఎస్సీఓడైనా కూడా వానికి అర్హత లేదు. ఎందుకంటే వాడు దొరల కాళ్ళ దగ్గర ఉండి సామాజిక తెలంగాణ అంటే ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు. కాబట్టి బీర్లా ఐలయ్య చెప్పింది 100కు 100% నిజం. బీర్లా ఐలయ్యకు కూడా అర్హత లేదు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి రెడ్ల కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఆయనకు కూడా అర్హత లేదు.